నార్మల్‌గా చిన్న పిల్లలకు బెడ్ వెట్టింగ్ అనగా పక్క తడపడం అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటు 5 ఏళ్లు దాటిన తర్వాత క్రమంగా తగ్గిపోతుంది. ఇక 7 ఏళ్లు దాటిన తర్వాత పూర్తిగా నయమైతుంది. కానీ కొంతమంది పిల్లల్లో 8, 9 ఏళ్లు వచ్చినా సరే ఈ అలవాటు మాత్రం మానుకోదు. ఈ సమస్యకు ముఖ్య కారణాల గురించి మాట్లాడుకున్నట్లయితే జెనెటికల్‌గా పేరెంట్స్ నుంచి పిల్లలకు రావటము, పిల్లల యొక్క మూత్రాశయం అనగా బ్లాడర్ యొక్క నరాలు బలంగా లేకపోవటం, బ్లాడర్ చిన్నదిగా ఉండటం, వాసోప్రెసిన్ అనే హార్మోన్ తక్కువగా విడుదలవ్వటం, స్ట్రెస్ మరియు కొంతమంది పిల్లలు తాము నిద్రలోంచి లేచి వాష్రూమ్‌కి వెళ్ళినట్టుగా కలగంటారు. ఆ క్రమంలో పక్క తడపడం జరుగుతుంది. ఇలాంటి అలవాటు ఉన్న పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు తిట్టడం, కొట్టడం లాంటివి అస్సలు చేయకూడదు. అలా చేయడానికి బదులు మీ పిల్లలు మూత్రం వెళ్ళాల్సి వచ్చినప్పుడు లేచే ప్రయత్నం చేయమని చెప్పండి. ఇక సాయంత్రం నుంచి వాటర్, జ్యూసీ థింగ్స్ లాంటివి అస్సలు తాగించకండి. ఇక ఉదయం పూట మీ పిల్లలు మూత్రం వెళ్ళాల్సి వచ్చినప్పుడు కొద్దిసేపు వెయిట్ చేయమని చెప్పండి. అలా వెయిట్ చేయడం ద్వారా వారి బ్లాడర్ యొక్క నరాలు స్ట్రాంగ్‌గా తయారవుతాయి.